హాయ్ గాయ్స్, బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మనం ఈరోజు ఈ కాటన్ థ్రెడ్ని డిజైన్ చేసి చూద్దామండి. జరీ థ్రెడ్ ఉంటుంది కదండి, దాన్ని ఫస్ట్ జిగ్జాగ్ మోడల్లో చుట్టుకోండి. దాని తర్వాత మీరు అనుకున్న డిజైన్ని వేసుకోండి. నేను ఇక్కడ పటోలా డిజైన్ అనుకున్నా అండి. ఎందుకంటే ఈ మధ్య లాంగ్ ఫ్రాక్స్, పెన్ కలంకారీ లాంగ్ ఫ్రాక్స్ అండ్ పటోలా డిజైన్ లంగా ఉంది, వాటిపైన చాలా బాగా పోస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, అందరూ అవే వేసుకోవడానికి ట్రై చేస్తారు. వాటి మీదకి బాగుంటుందని డిజైన్ చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే మీరు కూడా ఎవరైనా డిజైన్ చేసుకోండి. యాక్చువల్లీ ఈ డిజైన్ నేను పింట్రెస్ట్లో చూసినా అండి. నాకు చూడగానే చాలా నచ్చేసింది. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తే దీని ప్రైస్ 2000 అని వచ్చింది. 2000 ఇంకా నేను పెట్టలేను అనుకుని కాటన్ థ్రెడ్ నేనే తెచ్చుకొని, కలర్స్ నా దగ్గర ఉన్నాయి ఫస్ట్. సో నేనేం డిజైన్ చేస్తున్నా అండి. ఫస్ట్ నేను ఏనుగు వేసుకుంటున్నాను, దాని తర్వాత రామచిలుక వేసుకోవాలి. నేను కొద్దిగా స్లోగా చూపిస్తున్నాను అండి, ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలని. అందరు పెయింటింగ్ స్కిల్స్ ఒకేలాగా ఉండవు కదా, అందుకని. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే, యూజ్ అవుతుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇక్కడ నేను ఇంకా రామచిలుక వేయడం స్టార్ట్ చేసిన అండి. ఈజీ వేలోనే రామచిలుక ఎలా వేయాలో అనేది చూపిస్తున్నాను అండి మీకు. రామచిలుకలానే అనిపిస్తుంది డిట్టు. ఎంత బాగా వచ్చిందో నాకు ఈ బ్యాంగిల్ అయితే, నాకు చాలా నచ్చింది. నా లాంగ్ ఫ్రాక్ మీదకి అండ్ మెయిన్ శారీస్ మీదకి, సింపుల్ పూజ వాటికి చాలా బాగుంటాయండి ఈ బ్యాంగిల్స్. అవుట్పుట్ ఎలా వచ్చినా మనకు నచ్చుతుందండి. ఎందుకంటే 2000 పెట్టి కొనడం కన్నా మన చేత్తో మనం చేసుకున్న బ్యాంగిల్స్ మనకు బాగా నచ్చుతాయండి. అండ్ ఇలాంటి బ్యాంగిల్ చేసుకోవాలంటే మెయిన్ పెయింటింగ్ స్కిల్స్ బాగుండాలండి. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు పోయినా బ్యాంగిల్ లుక్ మొత్తం పోద్ది. మీరు చూడండి ఎంత జాగ్రత్త వేసుకుంటున్నా. అందుకే మీకు కూడా వీడియో కొద్దిగా స్లోనే పెట్టినా అండి, ఒకటొకటే చూపిస్తున్నాయి. ఎందుకంటే మరీ రెండు మూడు చూపిస్తే లెంతీగా అయిపోతుంది వీడియో. సో ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్లో నేను ఇలాగా టెంపుల్ లాగా అనుకోండి, టెంపుల్ లాగా ఫీల్ చేస్తున్నాను. ఇక్కడ ఎల్లో కలర్ వేసుకోవాలి. నా దగ్గర ఎల్లో కలర్ లేదు కాబట్టి నేను ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నా, కొద్దిగా మ్యాచ్ అయిందని. టెంపుల్ లాంటి వాటికేమో నేను అవుట్లైనర్ వేస్తున్నా అండి, గోల్డ్ కలర్ పెయింట్ తోటి. అవుట్పుట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నా చేత్తో నేను కష్టపడి చేసుకున్నా కదండి, నాకు ఎలా వచ్చినా చాలా బాగా నచ్చింది. కానీ చాలా బాగా వచ్చింది బ్యాంగిల్ కూడా. చూడండి అవుట్లైనర్ వేస్తే ఎంత బాగా అనిపిస్తుందో. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రామచిలుకలు వాటికి ఉన్నాయి కదండి, వాటికి అవి కన్ను, నోసు అవన్నీ ఇంకా నేను పెట్టేసిన. సో ఇక్కడ నేను చుక్కలు పెట్టుకుంటున్నా అండి, అంటే ఐస్ లాగా. నేను ఒక చుక్కలాగా క్రియేట్ చేసిన అండి. తర్వాత రామచిలుక పైన నేను హార్ట్ సింబల్ వేసిన అండి, అంటే హార్ట్ సింబల్ వేస్తే చాలా బాగా అనిపించింది రామచిలుక చూడండి. తర్వాత నేను ఏనుగు పైన ఇంకా నామాలు పెట్టుకున్నా అండి, గోవింద నామాలు. అవి అయితే బాగా వచ్చినాయి. అంటే దానిపైన ఏదో క్లాత్ వేసినట్టు ఉంటుంది కదా ఏనుగు పైన డిజైన్, అట్లాంటిది వేసిన అండి. మీకు అర్థం అవడానికి కోసం నామాలని చెప్తున్నాను, అంటే చేసే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి అని. అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు మాత్రం చాలా చాలా నచ్చిందండి. ఎందుకంటే 3 hours కష్టపడి చేసుకున్నా కదండి, ఎవరికైనా ఇష్టమే. లంగావని మీదకి, కలంకారీ వాటికి, మెయిన్ సంక్రాంతికి చాలా బాగుంటుందండి. ఇలా కాకుండా మీరు సెట్ లాగా కూడా వేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు.